దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా తొలి గంటలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ మొదలైంది. 1,56,00,000 మందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 13,766 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు వివిధ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక ఢిల్లీలో కొనసాగుతున్న ఎన్నికలకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి అవుట్పుట్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి గారు చెప్పండి. మనం చూస్తున్నాం ఏదైతే గతంలో కూడా 62% మించకుండా అంటే గత ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ మొదలైంది. ఈసారి కూడా అదే తరహా పోలింగ్ పర్సెంటేజ్ ఏమైనా నమోదవుతుందని అనుమానం అయితే కలుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఉదయం 9 గంటల వరకు కేవలం 8.10% మంది మాత్రమే తమ ఓటు హక్కుని వినియోగించుకున్న పరిస్థితి అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పటికే ఎవరైతే కీలకమైన నాయకులు ఉన్నారో, కీలకమైన నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా అర్లీ మార్నింగే వెళ్ళి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే లేట్ అయిన కొద్దీ మళ్ళీ క్రౌడ్ పెరుగుతుందని ఒక అనుమానం. అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ కానివ్వండి, అలాగే ఎవరైతే ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న అతిషి కూడా ఇప్పటికే తను చేసుకున్నారు. ఇక మెయిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ ప్రముఖులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి జైశంకర్ అలాగే పూరి కూడా తన భార్యతో కలిసి అక్కడ ఓటు హక్కును వినియోగించే ప్రయత్నం చేశారు. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నికలు అన్నది ఈసారి ప్రతిష్టాత్మకంగా 2 పార్టీలు తీసుకుంటున్న నేపథ్యంలో ఏ చిన్న తప్పు కూడా జరగకుండా ఓటర్లను ముందుగానే ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఫైనల్గా ఓటర్లు ఇక్కడ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టిన నేపథ్యంలో గతంతో పోలిస్తే ఎక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యేలాగా ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్తో పాటు పార్టీలు కూడా అటువైపుగా కృషి చేస్తున్నట్టుగా మనం చెప్పాలి. వెంకట్ అయితే అక్కడ వాతావరణం కూడా ఓకే రైట్. థ్యాంక్ యూ చిదంబరెడ్డి.